హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గూగుల్ క్రోమ్ డ్రైవర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ నేను క్రోమ్ డ్రైవర్ అని టైప్ చేస్తున్నాను. క్రోమ్ డ్రైవర్ డౌన్లోడ్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను, ఫస్ట్ లింక్ మీద. సో ఇక్కడ మనకి ఇలా డిస్ప్లే అయినప్పుడు మన బ్రౌజర్ వర్షన్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వర్షన్ ఎలా చూస్తారంటే హెల్ప్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి మనం హెల్ప్లోకి వెళ్తాం. సో ఇక్కడ అబౌట్ క్రోమ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి వర్షన్ అనేది చూడొచ్చు. ఈ వర్షన్ ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ అవుతుంది. సో మనకి అప్డేట్ అయ్యాక ఇక్కడ రీలాంచ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో అప్పుడు వర్షన్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ చూసారా రీలాంచ్ ఉంది. సో రీలాంచ్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో 129 వర్షన్ కదా. సో ఇక్కడ మనకి ఈ వార్నింగ్స్ టేబుల్ ఉంది కదా. సో దీని మీద ఇక్కడ క్లిక్ చేస్తే క్రోమ్ ఫర్ టెస్టింగ్ అవైలబిలిటీ డాష్బోర్డ్. ఇక్కడ మనకి స్టేబుల్ వర్షన్స్ అనేవి చూడొచ్చు. అండ్ స్టేబుల్ వర్షన్ ప్రజెంట్ 129. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన డివైస్కి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నాకు 64 బిట్ క్రోమ్ డ్రైవర్ కావాలి. సో మ్యాక్ కావాలంటే మ్యాక్, 32 బిట్కి అండ్ లైనెక్స్, ఇలా డిఫరెంట్ వేస్ మీద మనం కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్రోమ్ డ్రైవర్ అని విండోస్ 24 అని ఉంది కదా. సో దీన్ని నేను ఈ పాత్ని కాపీ చేస్తున్నాను. Ctrl+C అండ్ నేను ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో నాకు ఇక్కడ క్రోమ్ డ్రైవర్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎక్కడ కావాలో అక్కడ దాన్ని క్రోమ్ డ్రైవర్ని యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.